గారు విమర్శించాల్సిన సమయమేనా ఇది? వరద సాయము, మోంతా తుఫాను ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ పైన ఏ విధంగా ఉందో మనం చూసాం. ఇప్పుడు లేటెస్ట్గా తెలంగాణలో కొంత ఎఫెక్ట్ హెవీగా కనిపిస్తోంది. అంటే ఇలాంటి సమయంలో పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎంతవరకు మనం సాయం చేశామన్నది ఒకటి కీలకం. రెండోది, సరే మీరు గతంలో అధికారంలో ఉన్నారు, ఇప్పుడు అక్కడ కీలక పార్టీగా ఉన్నారు, మీ పార్టీకి శాసనసభ్యులు, ఎంపీలు ఉన్నారు కాబట్టి కొన్ని చోట్ల ప్రభుత్వ సాయం అందకపోవడం పైన, లేదంటే పంట నష్టం పైన మీరు కూడా కొన్ని నివేదికలు ఇవ్వచ్చు. ఆల్రెడీ మీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, మంత్రులు అసలు వరద ఎలా ఉంది, బాధితులకు అందిందా లేదా, పంట నష్టం పైన దాని మీద మీరు ఒక రిపోర్ట్ చేసి ప్రభుత్వానికి ఇవ్వచ్చు. ఖచ్చితంగా దాన్ని కూడా అందరూ వెల్కమ్ చేసే పరిస్థితే. కానీ సాయం ఇంకా ప్రారంభమైన మొదట్లోనే ఏసీల్లోనే ఉంటే ఏం తెలుస్తుంది అని ఆ తరహా వ్యాఖ్యలు చేయటం, మీ ఉంటే వేరేగా ఉండేది సాయం అని అనటం కరెక్టేనంటే దీన్ని కూడా రాజకీయం చేయటాన్ని సమర్థించుకుంటారా? సతీష్ గారు, ముందుగా మీకు 10 టీవీ వీక్షకులకు, అదేవిధంగా ఏఎస్ రామకృష్ణ గారు మా గుంటూరు ఆయన మాకు ఎమ్మెల్సీగా చేశారు. మాకు ఒక రకంగా అనేక సమావేశాల్లో కూడా ఇద్దరం కలుసుకున్నాం. మమ్మల్ని మా ఇద్దరిని మీరు సెలెక్ట్ చేసినందుకు కూడా ఈరోజు ధన్యవాదాలు. ఇక్కడ రామకృష్ణ గారు, ఏఎస్ రామకృష్ణ గారు అట్లా మీడియా సాక్షిగా వచ్చి కూర్చొని అబద్ధాలు చెప్తారని నేనైతే ఊహించలేదు. ఏమంటున్నానంటే, బాధ్యత గల పదవిలో ఉండినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సర్వం కోల్పోయినటువంటి ప్రజల సమస్యలను కానీ తలెత్తుతా ఉంటే ఆయన ఏమంటున్నాడంటే, ప్రజలు బాగానే ఉన్నారు, ప్రజలు అడుగుతున్నారు ఆయన. ప్రజలు అడుగుతుంటే ఆయన సమాధానం చెప్పకుండా, ఎవరు నువ్వు ఫేక్ ఫెలో, మీరు చూసే ఉంటారు, మీరు వైరల్ అయింది వీడియో కూడా. ఫేక్ ఫెలోస్ అంటారండి సమస్యల గురించి మాట్లాడే వాళ్ళని. ఇక్కడ ఏమంటున్నానంటే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు అన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏది అక్కడ విమాన సర్వీసులు రద్దయితే, వాతావరణ సమస్యతోటి విమానమే లేకుండా ఉంటే ఆయన రాలేదనే దాన్ని ఏ రకంగా, ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాద్ధాంతం చేశారో ఇప్పుడు రామకృష్ణ గారు కూడా అంటున్నారు, తుఫాన్ అయిపోయిన తర్వాత పూర్తిగా ఎండ వచ్చిన తర్వాత ఆయన వచ్చి చేసేది ఏముందని. ఇలాంటి మాటల వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఏసీ రూమ్ లో ఉన్నారు అన్న వ్యాఖ్య ఎక్కడైతే చేశారో, బెంగళూరు నుంచి వచ్చి వరద సాయంలో పాల్గొనొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ కౌంటర్ వేసింది. నిజమే సార్, లేదు విమానాలు రద్దు అయితే హైదరాబాద్ కి రోడ్డు మార్గంలో వచ్చి, హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో రావచ్చు కదా అన్నది మరికొందరు అన్నారు. అదిగా సార్, 24 గంటల ముందు వరకు ఈ ముగ్గురు అక్కడ ఏసీ రూమ్ లో కూర్చున్న ముగ్గురు ఎక్కడ ఉన్నారో చెప్పండి. 24 గంటల ముందు వరకు ఈ ముగ్గురు ఎక్కడ ఉన్నారు? రాష్ట్రంలో ఉన్నారా? విమర్శలు కాదండి, ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, ఇక్కడ సరంజామా ఎంత ఉంది, ప్రజలకు సేవలు ఎంత వరకు అందినాయి, ప్రకృతి విలయాన్ని ఎవరూ ఆపలేం. చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా ఆయన సమర్థించేటటువంటి మీడియా వాళ్ళు దశ దిశ తిప్పాలని ప్రయత్నాలు చేశారని వాళ్ళు చెప్పుకున్నా సరే, విలయాన్ని మనం ఎవరు కూడా ఆపలేం, ప్రకృతిని మనం కంట్రోల్ చేయలేం. ప్రకృతి అనేది మన చేతుల్లో ఉండదు, ప్రకృతి మనం కంట్రోల్ చేయలేం. కానీ ప్రకృతి వల్ల సఫర్ అయ్యేంత ప్రజలను ఆదుకోవటం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఈ బాధ్యత ఎంతవరకు చేశారు, చేయకపోతే ప్రశ్నించడం అనేది ప్రతిపక్షాల బాధ్యత. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. డిసెంబర్ 4, 2023లో ఇదే విధంగా మిచాన్ తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు ఈ రోజున ఆ పత్రికలే, పచ్చపత్రికలే చెప్తున్నాయి 18 లక్షల మంది ప్రభావితం అయ్యారు అని. ఆ రోజున 12 లక్షల మంది ప్రభావితం అయ్యారు. దాదాపు 20 లక్షల ఎకరాలు, దాదాపు 5,60,000 మందికి చెందినటువంటి రైతులకు చెందినటువంటి 20 లక్షల ఎకరాలు రైతులు నష్టపోవడం జరిగింది. కేవలం 7 రోజుల్లో 5.6 లక్షల మందికి 600 కోట్ల రూపాయల ఉచిత బీమా కింద సాయం చేసినటువంటి పరిస్థితి. 7 రోజుల్లో సాయం చేశామా లేదా?
ఒకసారి రామకృష్ణ గారిని లెక్కలు చూసుకోమని. అంటే మాదిరెడ్డి గారు ఇక్కడ మీరు సాయం చేయలేదు, ఇక్కడ వైసీపీ సాయం చేయలేదని టీడీపీ ఎక్కడ అనలేదు. ఒక నిమిషం అండి. నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అంటే ఎవరూ చేయలేదు అనడం కరెక్ట్ కాదు కదా. ఆర్టీజీఎస్లో ఆల్రెడీ ముఖ్యమంత్రి మంత్రి లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా తన కార్యాలయంలో సమీక్షలు చేశారు, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు లోకేష్ పర్యటనలో ఉన్నారు, ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. అంటే ప్రభుత్వం సాయం చేయదు అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటే కరెక్టేనా? లేదంటే ప్రతిపక్ష సార్ నేను అదే అంటున్నాను సార్, నేను అదే అంటున్నా మిమ్మల్ని గమ్మున ఉండమని ఎవరు అనటం లేదు. పంట నష్టం జరిగితే ఖచ్చితంగా మీరు ఎత్తు చూపాలి, సాయం జరగకపోతే ఖచ్చితంగా ఎత్తు చూపాలి. కానీ వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయటము, ప్రభుత్వం అసలు పని చేయట్లేదు అంటాం కరెక్టేనా అని అంటున్నాను నేను, అంతే. ప్రభుత్వం పని చెయ్యి ఎంత చేసినా తక్కువే ఉంటదండి. చేశామని వాళ్ళు చెప్పుకుంటారు, చేయలేదని మేము చెప్తా ఉంటాం. ప్రజలు సఫర్ అయ్యేటటువంటి ప్రజలకు అర్థమవుతుంది ఆ విషయం ఏంటి. మేము ఎట్లా చేయగలిగామంటే అక్కడ ఆ రోజుల్లో ఉన్నటువంటి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి వాలంటీర్ల వల్ల కానీ, అదేవిధంగా ఆర్బీకే సెంటర్స్ వల్ల కానీ వేగంగా సర్వే చేయించి కౌలు రైతులకు కూడా వారం రోజుల్లో సబ్సిడీ అందేటట్టుగా చేస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిన దగ్గర అక్కడే రైతులు చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాకు ఎకరాకి 35,000 రూపాయలు వచ్చినాయండి, వెంటనే వచ్చినాయి. మరి మీ హయాంలో కూడా మీరు అధికారంలోకి వచ్చినా కూడా ఒక తుఫాను వస్తే 8 నెలలకు కానీ డబ్బులు రాలేదండి అని చెప్పినటువంటి పరిస్థితి. ఇటువంటి జాప్యం లేకుండా ఉండాలి అనేది. ఇప్పుడు ఏమంటున్నానంటే నేను మేము మనం ఎంత కంట్రోల్ చేసినా సాక్షి పత్రికను పక్కన పెట్టండి, ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తల ప్రకారమే 2.14 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారండి. మరి విపరీతంగా పంటలు నష్టపోయారు. ఇక్కడ ఏంటంటే తుఫాన్ అప్పుడు ఎక్కువగా అల్టిమేట్ గా నష్టపోయేది రైతే. అవును, రైతుల గురించి ఈ ప్రభుత్వాలు ఎంత ఆలోచన చేస్తున్నాయి అనేదే ముఖ్యం. ఆ ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆలోచన చేయట్లేదని మీరు ఎందుకు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు అని అంటున్నాను. రేపు పొద్దున రైతులకు సాయం చేయకపోతే ఇదే వేదిక నేను రామకృష్ణ గారిని కూడా ప్రశ్నిస్తా. అదే సాయం చేయకపోతే చేయడానికి లేవు సార్. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక కీలకమైన పాయింట్ వినండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, రైతులు కట్టవలసినటువంటి ప్రీమియం కానీ ప్రభుత్వం చెల్లించింది. ఇక్కడ వీళ్ళు చెల్లించలేదు. నేను అడుగుతా రామకృష్ణ గారిని, అంటున్నారు. నేను రామకృష్ణ గారు తుఫాన్ సందర్భంగా మీరు ఇచ్చింది ఏదో కూడా మాట్లాడుతున్నావా? తుఫాన్ సందర్భంగా గ్రామం మొత్తానికి 500 రూపాయలు ఇచ్చిన సంఘటన కూడా గుర్తు చేస్తున్నారు. మాదిరెడ్డి గారు ఒక్క నిమిషం. మాదిరెడ్డి గారు రామకృష్ణ గారి ప్రశ్నకు సమాధానం ఉందా? పార్టీ అధ్యక్షుల ఆదేశాల మేరకు వైసీపీ నాయకులు ఏం చేశారు, వైసీపీ మాజీ మంత్రులు ఏం చేశారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేశారు, వైసీపీ మాజీ ఎంపీలు ఏం చేశారు ఈ వరద సాయంలో? మీ పాత్ర ఏంటి? సహాయక చర్యలు ఏర్పాటు చేశాం. మేము ఏ రకమైనటువంటి సాయం చేసింది మీకు మీ ఇద్దరు ఫోన్ నెంబర్లకి వాట్సాప్ లో పంపిస్తాను. మా పార్టీ పరంగా మేము చేసేటటువంటి సేవలకు మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ తుఫాను ప్రారంభానికి ముందుగానే మాకు పిలుపునిచ్చారు. మండా తుఫానుకి ముందుగానే ఇక్కడ వైసీపీ క్యాడర్ ని, లీడర్స్ మొత్తాన్ని కూడా యాక్టివేట్ చేశారు. చేతనైన సాయం మేము చేస్తానే ఉన్నాం. కానీ మీలాగా పబ్లిసిటీ చేసుకునేటటువంటి అవసరం మాకు లేదంటున్నా నేను. ప్రజలకు నిజంగా సాయం అందించేటటువంటి విధానం మాది. చంద్రబాబు నాయుడు గారు టాక్స్ మోర్ వర్క్స్ నిల్ అండి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ ఏంటంటే టాక్ లెస్ వర్క్ మోర్. ఇది ఏం పాలసీ? మేము మాటలు తక్కువ చెప్తాము, చేతల్లో చూపిస్తాము. ఆ చూపించేది మీరు చూపించినప్పుడు మేము ప్రశ్నిస్తాం. మేమేమంటున్నామంటే ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ కూడా నాదేనని చెప్పుకోవటం తప్పు అంటున్నా. ఐఎండిఎస్ అనే వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా
ఎవరి ఫోన్ కైనా సరే కాసేపట్లో పిడుగుపడుతుందనే మెసేజ్ వచ్చేస్తుంది. ఓకే, ఆ మెసేజ్ వచ్చేస్తుంది, అదేదో నా వల్లే నేనే చేశా నేనే అని చెప్పుకునే మాదిరెడ్డి గారు ఎక్కడైనా ప్రభుత్వం అనేది శాశ్వతం, పాలకులు మారుతుంటారు, ఆ చర్చ కాదు ఇప్పుడు. జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. ఇదే టెక్నాలజీ లేని రోజుల్లో 1996లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోస్తా ప్రాంతంలో తుఫాన్ వచ్చింది. తుఫాన్ వచ్చినప్పుడు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరి ఆ రోజున ఎందుకు కోల్పోయారంటే చంద్రబాబు నాయుడు గారు కాదు కారణం. ఆ రోజు ఈ టెక్నాలజీ మనకు అందుబాటులో లేదు. టెక్నాలజీ అందుబాటులో లేదు కాబట్టి మనం చర్యలు తీసుకోలేకపోయాం. ఆ విషయాలను అంగీకరించాలి కానీ ప్రాణాలు పోతేనేమో జగన్మోహన్ రెడ్డి తీసేశాడు, ప్రాణాలు కాపాడితేనేమో చంద్రబాబు నాయుడు కాపాడాడు రామకృష్ణ గారు అనేటటువంటి పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ,